ఈనాటి ఆ లోతైన విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఒక అత్యంత కీలకమైన అంశాన్ని ఎంతో సులభంగా విడమర్చి తెలుసుకోబోతున్నాం. నమస్కారం. అవునండి, ఈనాటి మన చర్చ చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. మన ప్రధాన లక్ష్యమేమిటంటే ఆ భారత రాజ్యాంగంలోని 11వ మరియు 12వ షెడ్యూల్స్ గురించి నేర్చుకోవడం. సాధారణంగా రాజ్యాంగం అనగానే చాలామందికి ఒక రకమైన భయం ఉంటుంది కదా. ఖచ్చితంగా. అందులో ఉండే ఆ పొడవైన జాబితాలు, చట్టపరమైన పదజాలం వినగానే మెదడుకు ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ లాగా అనిపిస్తుంటుంది. అదే సమాచార భారం అంటారు కదా, అలా అనిపిస్తుంది. కానీ ఈరోజు ఆ భారాన్ని పూర్తిగా పక్కన పెట్టి చాలా క్లిష్టమైన ఈ జాబితాలను సులభమైన జ్ఞాపకశక్తి సూత్రాలు అంటే నిమోనిక్స్ ద్వారా ఎలా గుర్తుంచుకోవచ్చో అన్వేషించబోతున్నాం. అవును, ఇవి కేవలం ఏదో పరీక్ష కోసం బట్టి పట్టాల్సిన విషయాలు కావు. నిజమే. అసలు మన చుట్టూ ఉన్న పాలనా వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, ఒక గ్రామం లేదా ఒక నగరం ఏ పునాదుల మీద నడుస్తుందో తెలుసుకోవడానికి ఇవి వినేవారికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ సమాచారాన్ని ఒక పద్ధతిలో విశ్లేషిస్తే ఎంత సులభంగా అర్థమవుతుందో మనం ఈరోజు చూద్దాం. ఈ 11వ మరియు 12వ షెడ్యూల్స్ అనేవి ప్రధానంగా మన స్థానిక పాలనకు సంబంధించినవి. అంటే పంచాయతీలు, మున్సిపాలిటీలు కదా. అవును. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన చారిత్రక నేపథ్యాన్ని గుర్తుచేసుకోవాలి. 1992కి ముందు కూడా మన దేశంలో ఈ పంచాయతీలు, మున్సిపాలిటీలు ఉండేవి. కానీ వాటికి సరైన రాజ్యాంగబద్ధతగాని అధికారాలు లేదా నిధులు ఉండేవి కావు. అంటే ఒక రకంగా అవి కేవలం నామమాత్రంగా ఉండేవన్నమాట. కరెక్ట్. కానీ 73వ మరియు 74వ రాజ్యాంగ సవరణల ద్వారా ఈ స్థానిక సంస్థలకు నిజమైన ఆర్థిక, పరిపాలనా అధికారాలు బదిలీ చేయబడ్డాయి. కాబట్టి ఈ జాబితాలను ప్రజాస్వామ్యాన్ని అట్టడుగు స్థాయికి తీసుకెళ్లే ఒక బ్లూప్రింట్గా మనం చూడాలి. సరే, దీన్ని విడమర్చి చూద్దాం. మనము ఈ షెడ్యూల్స్ లోకలికి వెళ్లే ముందు అసలు వీటికి సంబంధించిన ఒక ప్రధానమైన వ్యత్యాసాన్ని ముందుగా అర్థం చేసుకుందాం. అవును, ఇదొక ఫైనల్ ఎగ్జామ్ ట్రిక్ లాంటిది. కేవలం ఒకే ఒక్క వాక్యంలో ఈ రెండు షెడ్యూల్స్ మధ్య ఉన్న తేడాను మనం చెప్పేయచ్చు. వినేవారు ఇది జాగ్రత్తగా గమనించాలి. 73వ రాజ్యాంగ సవరణ అనగానే పంచాయతీలు, ఇది 11వ షెడ్యూలు. ఇందులో 29 అంశాలుంటాయి. ఇది పూర్తిగా గ్రామీణ వ్యవస్థకు సంబంధించినది. అలాగే 74వ రాజ్యాంగ సవరణ ద్వారా మున్సిపాలిటీలకు సంబంధించిన 12వ షెడ్యూల్ ఏర్పడింది. ఇందులో 18 అంశాలుంటాయి. ఇది పూర్తిగా పట్టణ లేదా నగర వ్యవస్థకు సంబంధించినది. ఇంతే. ఈ ఒక్క వాక్యం గుర్తుపెట్టుకుంటే సగం గందరగోళం తొలగిపోయినట్లే. అయితే నాకొక చిన్న సందేహం. గ్రామాలకు 29 అంశాలు, నగరాలకు కేవలం 18 అంశాలు మాత్రమే ఎందుకున్నాయి? ఇక్కడ ఆకర్షించే విషయమేమిటంటే ఈ వ్యత్యాసం వెనుక ఉన్న అసలు కారణం. కేవలం అంకెలను గుర్తుపెట్టుకోవడం కాకుండా వాటి వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని మనం గమనించాలి. అంటే గ్రామాల కంటే గ్రామాలకే ఎక్కువ అధికారాలిచ్చారా? అలా కాదు. 11వ షెడ్యూల్లో ఉన్న 29 అంశాల సారాంశం ఏమిటంటే ఒక గ్రామాన్ని మొదటి నుంచి నడపడానికి అవసరమైన ప్రతిదీ అందులో ఉంటుంది. గ్రామానికి అవసరమైన ప్రకృతి వనరులు, వ్యవసాయం, పశుసంపద లాంటి మూలాలన్నీ అందులో ఉంటాయి. ఓహో, అంటే స్క్రాచ్ నుంచి మొదలు పెట్టాలన్నమాట. అవును. అదే 12వ షెడ్యూల్లోని 18 అంశాలను చూస్తే ఒక నగరాన్ని నడపడానికి అవసరమైనవి ఉంటాయి. నగరంలో ఇప్పటికే ఒక ఆర్థిక వ్యవస్థ నడుస్తూ ఉంటుంది కదా. నిజమే. ఫ్యాక్టరీలు, ఆఫీసులు ముందే ఉంటాయి. కరెక్ట్. కాబట్టి అక్కడ మౌలిక సదుపాయాల నిర్వహణ, అగ్నిమాపక సేవలు, ట్రాఫిక్, మురికివాడల అభివృద్ధి లాంటి వాటిపై ఎక్కువ దృష్టి ఉంటుంది. ఈ ప్రాథమిక అవగాహనతో ముందుకు వెళ్తే ఆ అంశాలన్నీ ఒక కథలాగా మన కళ్ల ముందు కనిపిస్తాయి. ఇది చాలా స్పష్టంగా ఉంది. అయితే ముందుగా మన గ్రామ ముఖచిత్రమైన 11వ షెడ్యూల్లోకి ప్రవేశిద్దాం. ఇందులో మొత్తం 29 అంశాలున్నాయని మనం చెప్పుకున్నాం కదా. అవునండి. ఎవరైనా డ్రైవింగ్ చేస్తూనో లేదా వేరే పనిలో ఉండి దీన్ని వింటుంటే ఈ 29 అంశాలను ఒకేసారి గుర్తుపెట్టుకోవడం కష్టమనిపించవచ్చు. వీటిని సులభంగా అర్థం చేసుకోవడానికి ఏదైనా విధానం ఉందా? ఖచ్చితంగా. ఈ 29 అంశాలను ఒక వరుసలో కాకుండా ఒక 5 గ్రూపులుగా విభజించి నేర్చుకుంటే చాలా సులభం. ఉదాహరణకు, ఒక సర్పంచ్ రేపు ఉదయం తన బాధ్యతలు స్వీకరించారు అనుకుందాం. ఆయన దృష్టి మొదట దేనిమీద ఉంటుంది? వ్యవసాయం మీదే కదా. అంతే. ఒక గ్రామం ప్రాథమికంగా దేనిపై ఆధారపడి ఉంటుందో దానిపైనే మొదట దృష్టి పెడతారు. కాబట్టి మొదటి గ్రూప్ వ్యవసాయం మరియు సహజ వనరులకు సంబంధించినది. ఇందులో 1 నుండి 7 అంశాలు ఉంటాయి.
దీనికి మనం ఉపయోగించే కోడ్ ALIAFFF. సరే, దీన్ని కాస్త వివరిస్తారా? ఈ 7 అక్షరాల వెనుక ఉన్న అంశాలేమిటి? ఇందులో మొదటి ఏ అనగా వ్యవసాయం అంటే అగ్రికల్చర్, ఒక గ్రామానికి అదే జీవనాధారం. ఎల్ అనగా ల్యాండ్ రిఫార్మ్స్ లేదా భూ సంస్కరణలు మరియు భూమి అభివృద్ధి. అంటే భూమి లేని నిరుపేదలకు భూమి దక్కేలా చూడటం కదా. అవును. ఐ అనగా ఇరిగేషన్ లేదా చిన్న నీటిపారుదల. ఇక్కడ ఇరిగేషన్ అంటే పోలవరం లాంటి భారీ ప్రాజెక్టులు కాదు, స్థానికంగా ఉండే చెక్ డ్యాంలు, కుంటలు, కాలువలు లాంటివి. అర్థమైంది. మళ్ళీ ఇంకో ఏ ఉంది కదా. ఆ రెండవ ఏ అనగా యానిమల్ హస్బెండరీ అంటే పశు సంవర్ధక శాఖ. గ్రామాల్లో వ్యవసాయానికి అనుబంధంగా పశువుల పెంపకం ఎంతో కీలకం. ఇక చివర 3 ఎఫ్ అక్షరాలున్నాయి. అవేంటో నేను గెస్ చేయొచ్చా? తప్పకుండా ప్రయత్నించండి. మొదటి ఎఫ్ అంటే ఫిషరీస్, మత్స్య సంపద అయి ఉంటుంది. కరెక్ట్. రెండవ ఎఫ్ అనగా ఫారెస్ట్రీ లేదా సామాజిక అడవులు అంటే కేవలం అడవులను కాపాడటమే కాకుండా గ్రామ సమాజం కోసం చెట్లను పెంచడం. ఇక చివరి ఎఫ్ అంటే ఫారెస్ట్ ప్రొడ్యూస్ అంటే అటవీ ఉత్పత్తులు, తేనె, బీడి ఆకులు లాంటి చిన్న చిన్న అటవీ ఉత్పత్తుల ద్వారా గిరిజనులు, గ్రామస్తులు ఉపాధి పొందటం కదా. సరిగ్గా చెప్పారు. అంటే మీరు చెప్పేది ఈ మొదటి గ్రూప్ అనేది ఒక గ్రామం యొక్క ప్రాణవాయువు లాంటిదన్నమాట. అక్షరాలన్నీ గుర్తుంచుకోకపోయినా ఈ 7 అంశాలు పూర్తిగా మట్టి, నీరు, చెట్లు, జంతువులు అనబడే ప్రకృతి వనరుల చుట్టూనే అల్లబడ్డాయని ఎవరైనా సులభంగా అర్థం చేసుకోవచ్చు. అవును. ఇక రెండవ గ్రూప్ విషయానికి వస్తే, వనరులు ఉన్నాయి కాబట్టి వాటిని ఉపయోగించి ప్రజలు తమ బతుకుదెరువుని ఎలా వెతుక్కుంటారు అనే దానిపై దృష్టి పెడుతుంది. ఓహో, అంటే ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిందన్నమాట. కరెక్ట్. ఇందులో 8 నుండి 12 వరకు అంటే మొత్తం 5 అంశాలు ఉంటాయి. దీని కోడ్ SKHWF. ఈ కోడ్లోని అంశాలు ఒక సామాన్యుడి రోజువారీ జీవితానికి ఎలా ఉపయోగపడతాయో చెబుతారా? చూద్దాం. ఎస్ అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, చిన్న తరహా పరిశ్రమలు. గ్రామీణ స్థాయిలో ఇవి చాలా ముఖ్యం. కే అంటే ఖాదీ మరియు కుటీర పరిశ్రమలు. ఇక్కడ మనం ఏవో భారీ ఐటీ కంపెనీల గురించి మాట్లాడటం లేదు కదా. అవును. చేనేత కార్మికులు, కుమ్మరులు, వడ్రంగులు చేసే పనుల గురించి మాట్లాడుతున్నాం. హెచ్ అంటే హౌసింగ్ లేదా గ్రామీణ గృహ నిర్మాణం, పేదలకు గూడు కల్పించడం. డబ్ల్యూ అంటే వాటర్, త్రాగునీరు, ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు అందించడం. ఇక చివరిది ఎఫ్, ఇది ఫ్యూయర్ అండ్ ఫాడర్ కదా, ఇంధనం మరియు పశుగ్రాసం. అవును. నగరాల్లో మనం గ్యాస్ స్టవ్ ఆన్ చేస్తే పనైపోతుంది, కానీ గ్రామాల్లో వంటచెరుకు వెతుక్కోవడం, పశువులకు మేత తేవడం అనేది ప్రతిరోజూ చేసే ఒక ప్రధానమైన ఆర్థిక కార్యకలాపం. ఈ 5 అంశాలు గ్రామస్తుల కనీస అవసరాలను ఖచ్చితంగా సూచిస్తాయి. వింటుంటే ఇదొక తార్కికమైన క్రమంలో వెళ్తున్నట్లనిపిస్తోంది. ముందు ప్రకృతి వనరులు, ఆ తర్వాత ప్రాథమిక ఆర్థిక అవసరాలు. మరి మూడో గ్రూప్ దేని గురించి చెప్తుంది? ఒక గ్రామం కేవలం వ్యవసాయం చేసుకుంటూ అక్కడే ఉండిపోకూడదు కదా. అది బయటి ప్రపంచంతో అనుసంధానం కావాలి, ఆధునికీకరించబడాలి. అదే ఈ మూడో గ్రూప్, మౌలిక సదుపాయాలకు సంబంధించింది. దీంట్లో ఎన్ని అంశాలు ఉంటాయి? ఇందులో కేవలం 3 అంశాలు మాత్రమే ఉంటాయి, 13 నుండి 15 వరకు. దీని కోడ్ చాలా చిన్నది, REN. ఆర్ అంటే రోడ్లు మరియు కమ్యూనికేషన్, ఈ అంటే ఎలక్ట్రిఫికేషన్ లేదా విద్యుతీకరణ, ఎన్ అంటే నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ, సాంప్రదాయేతర శక్తి వనరులు. రోడ్లు, కరెంటు అనగానే పల్లెల అభివృద్ధికి అవి ఎంత అవసరమో మనకు తెలుసు. కానీ ఈ సాంప్రదాయేతర శక్తి వనరులు అనే పదాన్ని కొంచెం వివరిస్తారా? 1992 లాంటి కాలంలోనే దీని గురించి రాజ్యాంగంలో ప్రస్తావించడం ఆసక్తికరంగా ఉంది. అవును, అదొక ముందుచూపుతో కూడిన ఆలోచన అని చెప్పాలి. మారుమూల గ్రామాలకు ప్రధాన గ్రిడ్ నుంచి కరెంట్ ఇవ్వడం కష్టం. అవును, పవర్ కట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అందుకే స్థానికంగా లభించే బయోగ్యాస్ ప్లాంట్లు లేదా సోలార్ ప్యానెల్స్ ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవడం దీని ప్రధాన ఉద్దేశ్యం. ఈరోజు మనం చూస్తున్న మోడల్ గ్రామాల్లోని సోలార్ వీధి దీపాలకు పునాది ఈ రాజ్యాంగ అంశమే. ఇది చాలా ప్రాక్టికల్గా ఉంది. సరే, ఇప్పుడు వనరులొచ్చాయి, ఆర్థిక వ్యవస్థ నడుస్తోంది, రోడ్లు, కరెంటు కూడా వచ్చాయి. ఇక 4వ గ్రూప్ దేని గురించి మాట్లాడుతోంది? భౌతిక సదుపాయాలు ఉంటే సరిపోదు, ఆ గ్రామంలోని మానవ వనరులు కూడా అభివృద్ధి చెందాలి. అందుకే 4వ గ్రూప్ అభివృద్ధి కార్యక్రమాలు మరియు విద్య గురించి వివరిస్తుంది. ఇందులో
16 నుండి 21 వరకు అంశాలు ఉంటాయి. దీని కోడేంటి? దీని కోడ్ PETALC. దీని పెటల్కని కూడా చదువుకోవచ్చు. P అంటే పావర్టీ ఎలివియేషన్, పేదరిక నిర్మూలన. E అంటే ఎడ్యుకేషన్, విద్య. ఇందులో ప్రాథమిక మరియు మాధ్యమిక విద్య ఉంటాయి. T అంటే వృత్తి నైపుణ్యాల కోసం టెక్నికల్ ట్రైనింగ్, సాంకేతిక శిక్షణ. A అంటే అడల్ట్ ఎడ్యుకేషన్, బడికి వెళ్లలేని పెద్దవారి కోసం వయోజన విద్య. L అంటే లైబ్రరీస్, గ్రంథాలయాలు. C అంటే కల్చరల్ యాక్టివిటీస్, సాంస్కృతిక కార్యక్రమాలు. ఒక్క నిమిషం. ఇక్కడ గ్రంథాలయాలు అనే అంశం నన్ను నిజంగా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పేదరిక నిర్మూలనకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో, ప్రజల కోసం పబ్లిక్ లైబ్రరీలను ఏర్పాటు చేయడానికి కూడా అంతే రాజ్యాంగబద్ధమైన ప్రాధాన్యతను ఇవ్వటమనేది ఒక గొప్ప ఆలోచన కదా. ఖచ్చితంగా. కేవలం ఉచిత పథకాలివ్వడం వల్లే అభివృద్ధి రాదు. భావితరాలకు జ్ఞానాన్ని అందించే గ్రంథాలయాలుండాలి. నిజమే. అలాగే ఆ కల్చరల్ యాక్టివిటీస్ని కూడా యాడ్ చేశారు కదా. అవును. అభివృద్ధి పరుగులో గ్రామీణ కళలు, సంప్రదాయాలు కనుమరుగవ్వకుండా చూసేందుకు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా చేర్చారు. ఇది ఒక సంపూర్ణమైన సమాజ నిర్మాణానికి వేసిన బలమైన పునాది. చాలా చక్కగా వివరించారు. ఇక 11వ షెడ్యూల్లో చివరిదైన 5వ గ్రూప్ ఏమిటి? ఇందులో ఏ అంశాలుంటాయి? ఇది బహుశా అత్యంత కీలకమైన గ్రూపని చెప్పాలి. సమాజంలో అట్టడుగున ఉన్న వర్గాలను, బలహీన వర్గాలను ఆదుకోవడం అనేది ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యం కదా. ఆ బాధ్యతను గ్రామస్థాయిలో పంచాయతీలకు అప్పగించే సంక్షేమం మరియు సేవల గ్రూపిది. ఇందులో ఎన్ని అంశాలుంటాయి? ఇందులో 22 నుండి 29 వరకు అంశాలు ఉంటాయి. దీని కోడ్ కాస్త పెద్దది, MHFWSWPC. ఈ కోడ్లోని ప్రతి అక్షరం సామాన్యుడికి ఎలా రక్షణ కల్పిస్తుందో కొంచెం సులభంగా వివరిస్తారా? తప్పకుండా. M అంటే మార్కెట్లు మరియు సంతలు. రైతులు తమ పంటను అమ్ముకోవడానికి స్థానికంగా ఉండే సదుపాయమిది. H అంటే హెల్త్. ఇందులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు లేదా PHCలు వస్తాయి. F అంటే ఫ్యామిలీ వెల్ఫేర్, కుటుంబ సంక్షేమం. W అంటే విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, మహిళా మరియు శిశు అభివృద్ధి. అంగన్వాడీ కేంద్రాలు దీని కిందకే వస్తాయి. మళ్ళీ ఇంకో SW ఉంది గదా. S అంటే సోషల్ వెల్ఫేర్, సామాజిక సంక్షేమం, వికలాంగులు మరియు వృద్ధుల రక్షణ లాంటివి. మళ్ళీ W అంటే SC, STల సంక్షేమం. P అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, అంటే మన రేషన్ షాపులు. చివరగా C అంటే కమ్యూనిటీ అసెట్స్, సామాజిక ఆస్తుల నిర్వహణ, ఊరి చెరువులు, కమ్యూనిటీ హాళ్లు లాంటి వాటిని కాపాడుకోవటం. అంటే ఒక రేషన్ షాపును ఎవరికి కేటాయించాలి, లేదా అంగన్వాడీ కేంద్రం ఎలా పనిచేస్తుందో స్థానిక పంచాయతీలే చూసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆ ఊరిలో ఎవరికి ఆ సహాయం అవసరమో ఢిల్లీలో కూర్చున్నవారికి కాదు, ఆ ఊరి సర్పంచ్కే బాగా తెలుస్తుంది కదా. సరిగ్గా పట్టుకున్నారు. అందుకే ఈ అధికారాల బదిలీ అంత ముఖ్యం. ఈ 29 అంశాలను ఇలా విడగొట్టి చూస్తే ఎంత సులభంగా అర్థమవుతున్నాయో. ఈ 5 గ్రూపులను మనం అల్ట్రా షార్ట్ మెమరీ కోడ్ ద్వారా ఒకే వాక్యంలో గుర్తుంచుకోవచ్చు. అదేంటంటే ALIAFFF, ఒక దగ్గర SKHWF, ENP, ETALCMHF, WSWPC. ఎవరైనా సరే దీన్ని కేవలం ఒక కథలాగా మనసులో ఊహించుకుంటే చాలు, బట్టి పట్టాల్సిన అవసరం లేకుండానే గుర్తుండిపోతాయి. అవును, ఇదొక మానసిక పటం లేదా మెంటల్ మ్యాప్ లాగా పనిచేస్తుంది. ఇక్కడే విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది. మనం గ్రామం గురించి పూర్తిగా తెలుసుకున్నాం. ఇప్పుడు మనం నగర ముఖచిత్రమైన 12వ షెడ్యూల్ వైపు మన దృష్టి సారిద్దాం. నగరమనగానే దాని స్వరూపం వేరు, అక్కడుండే సమస్యలు వేరు. ఖచ్చితంగా. ఇందులో నగర నిర్వహణకు సంబంధించిన 18 అంశాలున్నాయి. వీటిని కూడా మనం 3 గ్రూపులుగా విడదీసి చూద్దాం. మొదటి గ్రూప్ నగర ప్రణాళిక లేదా సిటీ ప్లానింగ్కు సంబంధించింది. ఇందులో 1 నుండి 4 అంశాలుంటాయి. దీని కోడ్ RUEU. నగరాల నిర్మాణమనేది అస్త్యస్తంగా జరగకూడదు. అందుకే ఈ మొదటి గ్రూప్. ఇక్కడ R అనగా రెగ్యులేషన్ ఆఫ్ ల్యాండ్ యూజ్, భూ వినియోగ నియంత్రణ. U అనగా అర్బన్ ప్లానింగ్, పట్టణ ప్రణాళిక. E అనగా ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ప్లానింగ్, ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధి ప్రణాళిక. మరియు చివరగా మళ్లీ U అనగా అర్బన్ పావర్టీ ఎలివియేషన్, పట్టణ పేదరిక నిర్మూలన.
ఇక్కడ ఆ భూవినియోగ నియంత్రణ అంటే రెగ్యులేషన్ ఆఫ్ ల్యాండ్ యూజ్ అనేది వినడానికి కొంచెం టెక్నికల్ పదజాలంలా అనిపిస్తోంది. ఒక సామాన్యుడికి అర్థమయ్యేలా దీని పరిమితులేమిటో చెప్తారా? చాలా సులభం. గ్రామాల్లో స్థలం ఎక్కువగా ఉంటుంది, ఎక్కడైనా ఇల్లు కట్టుకోవచ్చు. కానీ నగరంలో స్థలం తక్కువ, జనాభా ఎక్కువ కదా. కాబట్టి ఏ ప్రాంతంలో ఫ్యాక్టరీలు ఉండాలి, ఏ ప్రాంతంలో అపార్ట్మెంట్లు ఉండాలి అని మున్సిపాలిటీ నిర్ణయిస్తుంది. దీన్నే మనం జోనింగ్ అంటాము. అవును, జోనింగ్ లేకపోతే చాలా ఇబ్బంది. ఖచ్చితంగా. ఇది లేకపోతే ఒక ప్రైమరీ స్కూల్ పక్కనే విపరీతమైన కాలుష్యం వెదజల్లే కెమికల్ ఫ్యాక్టరీ వచ్చే ప్రమాదముంది. ప్రణాళిక లేని నగరం చాలా త్వరగా నివాసయోగ్యం కాని కాంక్రీట్ అడవిలా మారుతుంది. ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమైంది. నగరానికి ప్రణాళిక సిద్ధమైంది. మరి రెండవ గ్రూప్ దేని గురించి వివరిస్తుంది? ప్రణాళిక తరువాత అక్కడి ప్రజలకు కావలసిన సేవలు ముఖ్యం. రెండవ గ్రూప్ ప్రాథమిక పట్టణ సేవలకు సంబంధించినది. ఇందులో 5 నుండి 11 వరకు అంశాలు ఉంటాయి. దీని కోడ్ WFHS WFR. W అంటే వాటర్ సప్లై, నీటి సరఫరాయే ఉంటుంది. అవును. F అంటే ఫైర్ సర్వీసెస్, అగ్నిమాపక సేవలు. H అంటే హెల్త్ అండ్ శానిటేషన్, ఆరోగ్యం మరియు పారిశుద్ధ్యం. S అంటే స్లమ్ ఇంప్రూవ్మెంట్, మురికివాడల అభివృద్ధి. W అంటే వీకర్ సెక్షన్స్ ప్రొటెక్షన్, బలహీన వర్గాల రక్షణ. F అంటే అర్బన్ ఫారెస్ట్రీ, పట్టణ అడవులు. మరియు R అంటే రోడ్లు మరియు వంతెనలు. ఇక్కడ నేను ఒక ఆసక్తికరమైన వ్యత్యాసాన్ని గమనిస్తున్నాను. పల్లెల జాబితాలో లేని అగ్నిమాపక సేవలు మరియు మురికివాడల అభివృద్ధి ఇక్కడ ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. ఇవి నగరాలకెందుకంత ప్రత్యేకమంటారు? దీని మనం విస్తృత కోణంలో చూస్తే పల్లెల్లో ఇళ్ళు దూరదూరంగా ఉంటాయి. ఒకవేళ చిన్న అగ్ని ప్రమాదం జరిగినా వ్యాపించే వేగం తక్కువ. కాని నగరాల్లో 10-15 అంతస్తుల భవనాలు, ఇరుకైన వీధులు, కిక్కిరిసిన జనాభా ఉంటారు. ఏ చిన్న మంట చెలరేగినా క్షణాల్లో వందలాది ప్రాణాలు పోయే ప్రమాదముంది కదా. నిజమే, ఫైర్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. అందుకే ఫైర్ సర్వీసెస్ మున్సిపాలిటీకి అత్యంత కీలకం. అలాగే ఉపాధి కోసం గ్రామాల నుండి నగరాలకు వలసలు వస్తుంటారు. అందరికీ ఖరీదైన ఇళ్లు దొరకవు. దాంతో మురికివాడలో లేదా స్లమ్స్ ఏర్పడతాయి. వాళ్లనక్కడ్నుంచి వెళ్లగొట్టడం కాదు, ఆ స్లమ్స్లో త్రాగునీరు, డ్రైనేజ్ లాంటివి కల్పించి వాటిని అభివృద్ధి చేయడం స్థానిక సంస్థల బాధ్యత. ఆ కోణంలో ఆలోచిస్తే ఇది చాలా లాజికల్గా ఉంది. ఇక 12వ షెడ్యూల్లో 3వ మరియు చివరి గ్రూప్ ఏమిటి? 3వ గ్రూప్ పట్టణ వసతుల గురించి. ఒక నగరం కేవలం బ్రతకడానికే కాదు, కాస్త ప్రశాంతంగా జీవించడానికి అనుకూలంగా ఉండాలి. ఇందులో 12 నుండి 18 వరకు అంశాలున్నాయి. దీనికి ఉన్న కోడ్ PCBCCPV. పి అంటే పార్కులయ్యుంటుంది. అవును. P అంటే పార్కులు మరియు ఉద్యానవనాలు. C అంటే కల్చరల్ ప్రమోషన్, సాంస్కృతిక వికాసం. B అంటే బెరియల్ గ్రౌండ్స్, శ్మశాన వాటికల నిర్వహణ. మళ్ళీ C అంటే క్యాటిల్ పాండ్స్, పశువుల దొడ్లు. ఇంకో C అంటే కబేళాల నియంత్రణ, అంటే స్లాటర్ హౌజెస్ కంట్రోల్. P అంటే వీధి దీపాలు, బస్టాండ్లు లాంటి ప్రజా సదుపాయాలు. మరియు చివరిది V అనగా వైటల్ స్టాటిస్టిక్స్, జనన మరణాల గణాంకాల నమోదు. ఇక్కడ పార్కులు, వీధి దీపాలు సరే కాని జనన మరణాల గణాంకాలు, అలాగే పశువుల దొడ్ల నిర్వహణ గురించి రాజ్యాంగంలో రాయడం వెనుక ఉన్న ఉద్దేశమేమిటి? నగర జనాభా ఎంత వేగంగా పెరుగుతోందో తెలుసుకోవాలంటే ఈ వైటల్ స్టాటిస్టిక్స్, జనన మరణాల సర్టిఫికెట్లివ్వడం చాలా ముఖ్యం. భవిష్యత్తులో ఎన్ని నీటి పైపులు వెయ్యాలి, ఎన్ని రోడ్లు వెయ్యాలి అనేది ఈ లెక్కల ఆధారంగానే మున్సిపాలిటీ నిర్ణయిస్తుంది. అంటే అదొక డేటాలాగా ఉపయోగపడుతుందన్నమాట. కరెక్ట్. అలాగే ట్రాఫిక్తో రద్దీగా ఉండే నగర రోడ్ల మీదకు పశువి వస్తే ప్రాణాపాయం కదా. అందుకే వాటిని నియంత్రించడానికి పశువుల దొడ్లు ఏర్పాటు చేస్తారు. ఒక నగరాన్ని శుభ్రంగా, సురక్షితంగా ఉంచి చిన్న చిన్న పనులే ఇవన్నీ. చాలా స్పష్టమైన వివరణ. నగర నిర్వహణకు సంబంధించిన ఈ 18 అంశాలను గుర్తుంచుకోవడానికి RU, EU, WF, HSW, FR, PCB, CCPV అనే కోడ్ ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి వీటన్నింటి అర్థం ఏమిటి? మనం ఇన్ని అక్షరాలు, కోడ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఒకవేళ ఇదంతా వినేవారికి కాస్త ఎక్కువ సమాచారంగా అనిపిస్తే ఈ మొత్తం విశ్లేషణను మనం ఒక 10 సెకండ్ల లాజిక్లోకి కుదించి చూడగలమా? ఖచ్చితంగా కుదించవచ్చు. మనం ఎప్పుడూ అక్షరాలను బట్టి పట్టకూడదు, ఆ కథను గుర్తుంచుకోవాలి. ఈ 10 సెకండ్ల రివిజన్ స్ట్రాటజీని ఇలా చూడండి. మొదట గ్రామమంటే 11వ షెడ్యూల్ లాజిక్.
ఒక గ్రామం అనగానే ముందుగా వ్యవసాయం ఉంటుంది. వ్యవసాయం వల్ల ఆర్థిక వ్యవస్థ ఏర్పడుతుంది. ఆర్థిక వ్యవస్థ కుదుటపడ్డాక రోడ్లు, కరెంట్ లాంటి మౌలిక సదుపాయాలొస్తాయి. సదుపాయాలు వచ్చాక ప్రజలు విద్య మీద దృష్టి పెడతారు. ప్రజలు విద్యావంతులైతే అట్టడుగు వర్గాలకు సంక్షేమం అందుతుంది. సూపర్బ్! అంటే క్రమమేంటంటే వ్యవసాయం, దానినుంచి ఆర్థిక వ్యవస్థ, అక్కడ్నుంచి మౌలిక సదుపాయాలు, తర్వాత విద్య, చివరగా సంక్షేమం. అంతే. ఎంత అద్భుతమైన ఫ్లో ఇది! మరి నగరానికి సంబంధించిన లాజిక్ ఏమిటి? నగరానికి సంబంధించిన 12వ షెడ్యూల్ లాజిక్ ఇంకా సూటిగా ఉంటుంది. ఒక నగరం అనగానే ముందుగా ఖచ్చితమైన ప్రణాళిక ఉండాలి. ప్రణాళిక సిద్ధమయ్యాక అక్కడ నివసించే ప్రజల కోసం నీరు, రోడ్లు, ఫైర్ ఇంజన్లు లాంటి పట్టణ సేవలు అందించాలి. ఆ తరువాత ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి పార్కులు, వీధి దీపాలు లాంటి వసతులు కల్పించాలి. అంటే ప్రణాళిక, దాని తర్వాత పట్టణ సేవలు, తర్వాత వసతులు. ఈ చిన్న లాజిక్ని అర్థం చేసుకుంటే అసలు ఏ అంశం ఎక్కడొస్తుందో మర్చిపోయే ప్రసక్తే ఉండదు. ఇది నిజంగా ఒక మాస్టర్ స్ట్రోక్ లాంటి విధానం. ఈనాటి మన లోతైన విశ్లేషణలో ఎంతో గజిబిజిగా అనిపించే 47 రాజ్యాంగ అంశాలను కేవలం కొన్ని కథలు, కోట్స్ ద్వారా ఎంత సులభంగా నేర్చుకున్నామో కదా! ఇది కేవలం పరీక్షల కోసం మాత్రమే కాదు. రేపు మనం నివసించే వీధిలో రోడ్డు పాడైపోయినా, మన ఊరి చెరువును ఎవరైనా ఆక్రమిస్తున్నా, లేదా మన కాలనీలో మురికివాడల సమస్య ఉన్నా, అసలు ఏ వ్యవస్థ దీనికి బాధ్యత వహిస్తోందో, రాజ్యాంగం ఎవరికి పనులు అప్పగించిందో ఇప్పుడు మనకు స్పష్టంగా తెలుస్తోంది. మనం ఒక చైతన్యవంతమైన పౌరులుగా ఎదగడానికి ఈ సమాచారం చాలా కీలకం. మీరు చెప్పింది అక్షరాల నిజం. అయితే ముగించే ముందు నేను ఒక ముఖ్యమైన ఆలోచనను పంచుకోవాలనుకుంటున్నాను. ఈనాటి ఈ జాబితాలు, ఈ 11వ మరియు 12వ షెడ్యూల్సు 1992 నాటి పరిస్థితులు, అవసరాల కోసం రూపొందించబడినది. అప్పట్లో వారు ఎంతో ముందు చూపుతోనే బయోగ్యాస్ లాంటి వాటిని కూడా చేర్చారు కదా? అవును, చేర్చారు. కానీ ఇప్పుడు ప్రపంచం చాలా వేగంగా మారుతోంది. ఒకవేళ భవిష్యత్తులో ఈ షెడ్యూల్స్ను అప్డేట్ చెయ్యాల్సి వస్తే పరిస్థితి ఏమిటి? ఉదాహరణకు, పెరుగుతున్న సైబర్ క్రైమ్స్ దృష్ట్యా స్థానిక స్థాయిలో సైబర్ సెక్యూరిటీని ఎవరు పర్యవేక్షించాలి? ఈ రోజుల్లో నీరు, కరెంటు ఎంత ముఖ్యమో ఇంటర్నెట్ కూడా అంతే ముఖ్యం. మరి ప్రతి పౌరుడికి డిజిటల్ ఇంటర్నెట్ సదుపాయం అందించడం ప్రాథమిక వసతుల్లో చేరాలా? అదొక వ్యాలిడ్ పాయింట్. అలాగే తీవ్రమవుతున్న వాతావరణ మార్పులను ఎదుర్కొనే ప్రణాళికలు, అంటే నగరాల్లో వచ్చే అకస్మాత్తు వరదలు, గ్రామాల్లో పెరిగిపోతున్న వేడిగాలులు లాంటి వాటిని ఎదుర్కోవడానికి స్థానిక పరిపాలనలో ఏ కొత్త అంశాలను చేర్చాలి? ఇటువంటి ఆధునిక సవాళ్లు భవిష్యత్తులో ఈ జాబితాల్లో చేరితే అప్పుడు మన పంచాయతీలు, మున్సిపాలిటీల స్వరూపం ఎలా మారుతుంది? మనం నేర్చుకున్న ఈ కోడ్స్ భవిష్యత్తులో ఇంకా ఏ కొత్త అక్షరాలను కలుపుకుంటాయి? వినేవారు దీని గురించి లోతుగా ఆలోచించాలి. నిజంగా ఇది మెదడుకు మేత వేసే అద్భుతమైన ప్రశ్న. రాజ్యాంగమనేది ఒక శిలాశాసనం కాదు, అదొక సజీవ నదిలాంటిది. పౌరుల అవసరాలు కాలం మారుతున్న కొద్దీ పాలనా వ్యవస్థలు కూడా తమను తాము అప్డేట్ చేసుకోవాలి. ఈ ఆలోచనతోనే ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం. మన చుట్టూ ఉన్న వ్యవస్థలను ప్రశ్నించడం, వాటిని అర్థం చేసుకోవడం ఎప్పటికీ ఆపకండి. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో మరో లోతైన విశ్లేషణలో కలుద్దాం. అప్పటి వరకు ఆలోచిస్తూ ఉండండి, నేర్చుకుంటూ ఉండండి. వందనం.